కొన్ని వేలల్లో పక్షులు ఉంటాయి ఇక్కడ. ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. ఫుల్ పక్షుల ప్రపంచం లేకొచ్చాం మనం. అబ్బా స్వచ్ఛమైన వాటర్. హాయ్ అండి. ఈరోజు అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మేము బోటింగ్ వెళ్తున్నాము. ఇప్పుడే బోటింగ్ అతనికి కాల్ చేశాను. నెంబరు మీకు కూడా స్క్రీన్లో ఇస్తాను. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే ఫస్ట్ కాల్ చేసి వెళ్ళండి. ఎందుకంటే అంత కిందికి వెళ్ళిన తర్వాత లేకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఓకేనా? పదండి వెళ్దాము. ఎలా వెళ్ళాలో చూపిస్తాను మీకు. ఇందాక చెప్పే కదా, ఇక్కడ నుంచే మనం బోటింగ్కి వెళ్ళాలి. రాసింటారు ఇక్కడ ఒక ఆరో మార్క్స్ ఉంటాయి కదా, దాన్ని ఫాలో అయితే వెళ్ళిపోవాలి. అలాగే ఇక్కడ నెంబర్ ఉంటుంది. నెంబర్ కనిపిస్తుందా లేకపోతే ఇక్కడ కూడా ఉంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఫస్ట్ కాల్ చేసి వెళ్ళండి. ఎందుకంటే చాలా దిగాలి కిందికి. మీరేనా? చూడండి, ఈయనే మన బోటింగ్ అన్న. మనం ఫోన్ చేయడం వల్ల ముందుగానే ఇక్కడ వచ్చి నిలబడ్డారు. మనకు మేలు. వెళ్దాం పదండి. మనకి డేట్ ఇవే అన్నీ. ఈ మార్కులు ఫాలో అవుతా వెళ్తే చాలు మనం. చూడండి, మీరు ఏం చేయనక్కర్లే, జస్ట్ ఈ యారోస్ని ఫాలో అవుతా వెళ్తే మనం బోటింగ్ దగ్గరికి చేరుకోగలము. బోటింగ్ అనేది ఎర్లీ మార్నింగ్ చేస్తేనే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకో మీకు చూపిస్తాను. మా కెమెరామ్యాన్ కింద పడతాండే. తెచ్చుకోలే బ్రో, ఏం తప్పిక కావు. ఎవరైనా వెళ్ళేటప్పుడు వాటర్ తెచ్చుకోండి. మేమైతే తెచ్చుకోలేదు. బోటింగ్ బ్రో అదే చెప్తున్నాడు. ఇక్కడ నుంచి చూడండి లొకేషన్ చాలా. ఏం చేయనక్కర్లే, జస్ట్ ఆరో మార్క్స్ ఫాలో అయితే వెళ్ళండి చాలు. వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ రాళ్ళు వచ్చేసి చాలా అంటే చాలా నైస్గా ఉన్నాయి. జాగ్రత్తది, బీ కేర్ఫుల్. అబ్బా ఏం కాలేబా, అయిపోయాలి. వస్తాండి బ్రో, మై స్కిడ్డింగ్ బ్రో, బీ కేర్ఫుల్. ఏం కాలే బ్రో. వీడియో తీసుకుంటా ఇప్పుడే కింద పన్నా. ఏమంటే బ్యాగ్ వెనకాల ఉండడం వల్ల కొంచెం సేవ్ అయినా. ఏందో మనం ఎప్పుడు వచ్చినా ఆడసాట కింద పడతా ఉంటాం. ఇంతకుముందు బెలూన్ కేవ్స్ పోయింటే ఆడ కింద పడినా. చూడండి,
చూడండి చాలా అంటే చాలా జారుడు ఉన్నాయి. వాళ్ళంతా ముందే వెళ్ళిపోతున్నారు. నేనే ఇందాక కింద ఉన్నా కదా, అందుకే కొంచెం నిదానంగా వెళ్తున్నా. ఇక్కడ నుంచి చూడండి లొకేషన్ కేక. ఇంకా కింద బోటింగ్ చాలా ఉంది, అది కూడా చూపిస్తా. ఇక్కడ కూడా నెంబర్ ఉంటుంది. ఒకవేళ మీరు పైన మిస్ అయితే ఇక్కడ నోట్ చేసుకోండి, ఇక్కడికి వచ్చాను కాల్ చేయండి. ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉందో. ఇప్పటికే చాలా మటుకు వచ్చేసాము, ఇంకా వెళ్ళాలి. దిగేది బాగానే ఉంది కానీ తిరిగి మళ్ళీ ఎక్కేది ఎట్లుంటుందో అర్థం కావట్లే. జస్ట్ ఫాలో యారో మార్క్స్. ఇక్కడ నుంచి చూడండి అసలు గండికోట పేరు పెట్టిందే లొకేషన్. అసలు సూపర్ అంటే సూపర్ లొకేషన్. ఇవ్వండి మన వాళ్ళు అక్కడ పోతున్నారు. నేనే ఇందాక కింద పడ్డా కదా, అందుకే నిదానంగా వస్తున్నా. చూడండి చూడ్డానికి 2 కళ్ళు సరిపోదు తెలుసా, అంత బాగుంటుంది ఇక్కడ. ఇక్కడ నుంచి చూడండి వేరే లెవెల్. ఫైనల్గా అయితే వచ్చేసినాము. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, ఇదే బోటు. చూడండి గోస్ట్లో, ఎందుకంటే ఇక్కడ చాలా ఏటవాళ్ళుగా ఉంది కాబట్టి వెళ్ళే వాళ్ళు నిదానంగా వెళ్ళండి. మన కెమెరామ్యాన్గా ఇడిచిపెట్టి దింకొని మేడాడు. ఫైనల్గా అయితే వచ్చేసాము. ఇదిగోండి ఇదిగోండి ఇదే మనం ఇప్పుడు వెళ్ళబోయే బోటు. సూపర్ ఉంది కదా. సైక్లింగ్ అయితే ఇక్కడ బోటింగ్తో పాటు ఇవి కూడా ఉన్నాయి, సెల్ఫ్ డ్రైవింగ్వి. సైక్లింగ్ వచ్చేసి 300, ఇది వచ్చేసి పర్ పర్సన్ 400, ఇద్దరు వెళ్ళచ్చు. ఇదిగోండి ఓకే. ఫైనల్గా అయితే వచ్చేసాము. ఇదిగోండి ఇదే మన బోటు ఇప్పుడు ఎక్కబోయేది. సైక్లింగ్ ఈచ్ 1 పర్సన్కి 500 ఫుల్. చూద్దాం ఎట్లుంటుందో రైడ్. ఇప్పుడు ఇదే బోటు, ఒకసారి లోపలికి వెళ్దాము. చూడండి బోట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. 4 HP ఇంజన్ అంట, యమహా ఫుల్ హార్స్ పవర్. స్పీడ్ ఎక్కువ కానీ ఇంజన్ పోతుంటే పికప్ బాగుంటుంది. కొత్త ఇంజన్ అయితే నువ్వు కూర్చోలే. ఇవ్వండి ఒకసారి కాదు బోట్ మొత్తం లుక్ వేసుకోండి. ఫుల్ సేఫ్టీ. ఇదిగోండి లైఫ్ జాకెట్స్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎవరు భయపడాల్సిన అవసరం లే. ఎక్స్పీరియన్స్ అంటే మళ్ళీ అందరికి బాగుంది.
కొంతమంది ఉంటారు. ఆడప్పుడే స్టార్ట్. ఎండలోనే మొగలు బాగా ఇప్పుడే బైక్ రైడ్ కాదు, బోట్ రైడ్. బోట్ రైడ్ స్టార్ట్. ఫుల్ ఎక్సైట్మెంట్. ప్లీజ్ నో కనిపిస్తుంది. కొన్ని వేలల్లో పక్షులు ఉంటాయడా. చూడండి ఒకసారి. అసలు సూపర్. చూడండి అసలు ఎన్ని పక్షులు ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. ఫుల్ పక్షుల ప్రపంచంలోకి వచ్చాం మనం. నేను నీకు చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ ఎందుకు రావాలి బోటింగ్ అని, దీనికే చెప్పింది నేను ఒకసారి ఇంతకుముందు కూడా వచ్చాను, ఆఫ్టర్నూన్ టైం వచ్చాను, అప్పుడు ఏం లేవు అని చెప్పాడు. ఎర్లీ మార్నింగ్ వస్తే ఇక్కడ చాలా పక్షులు ఉంటాయి, రాండి ఒకసారి అని. అందుకే ఈసారి మీకోసం వచ్చాను. ఈ వీడియోలో చూసేదానికంటే లైవ్లో చూస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. తగ్గినాయా ఇంకా? పోనీండి, మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాంలేండి. నువ్వు రారా, వచ్చా బ్యాగ్ సూపర్. వాటర్ అసలు ఫుల్. మనం పెట్టిన 500కి ఫుల్ వర్త్. చూడండి వాటర్ ఫాల్స్. మనకి ఎక్కడ పోయినా ఈ వాటర్ ఫాల్స్ తప్పదేమో. వాటర్ ఫాల్స్. వావ్, సూపర్.
స్వచ్ఛమైన వాటర్. ఫోటో చూపి. నేను ఏం చేస్తున్నా తగలంతా తీపించుకో. ఒకసారి పెద్దగా ఉన్నాయండి. చూడండి అక్కడ మేము ఎంత కింద ఉన్నామో మీకు తెలియాలంటే ఒకసారి జూమ్ చేస్తా. అక్కడ చూడండి హ్యూమన్స్, మనుషులు ఎంత చిన్నగా ఉన్నారో. కింద ఉన్నాం. ఇప్పుడు కొంచెం అట్లా పోనివా వచ్చినాము ఇక్కడికి. చూడండి దానికి ఇది ఏదో లాగుంది. ఎంటీ ప్లేస్. వర్షం పడినప్పుడు అందులో నుంచి వాటర్ వస్తాయి అనుకుంటా. వాటర్ రావడం వల్ల అలా వచ్చినట్టుంది. అది అక్కడ రాళ్ళేమో ఉంటే కింద పడినట్టున్నాయి. మన డ్రైవర్ నన్ను అడిగి అదే పనిగా మళ్ళీ వచ్చినాను. చాలా బాగుంది. బోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు ఎక్కిన చోటుకే మళ్ళీ వస్తున్నాము. ఇదిగోండి అది పాతదే పక్కన. ఫైనల్లీ బోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బోటింగ్ ఏమో బాగానే ఉంది కానీ ఇప్పుడు పైకి వెళ్తేనే మనకి గోల్ తిడుతుంది. ఓకే అండి, బాయ్.